హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి నుంచి హోమ్ టూర్ ఒకసారైనా చేద్దాం అనుకున్నానండి. అది చేయడం వీలు కాలేదండి, ఇప్పుడు అయ్యింది. మేము ఉంటున్న ఇల్లు వీడియో తీసాను ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మేము ఉంటున్న ఏరియా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఇక్కడే ఎందుకు తీసుకున్నామంటే, స్కూల్ దగ్గరలో ఉంది అని ఇలా తీసుకున్నాము. బస్ అయినా వ్యాన్ అయినా పెట్టినా పిల్లలు ఇబ్బంది పడతారు కదా, అందుకే ఇక్కడ తీసుకున్నాము. మా ఓనర్ ఆంటీ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కువగా వాకింగ్కి వెళ్తారండి. ఈవినింగ్ పూట వాకింగ్ చేసి వచ్చి ఇక్కడ కూర్చుంటారు. కూర్చోడానికి నీట్గా కట్టుకున్నారు. ఇక్కడ చాలా బాగుంటుందండి. గాలి కూడా చాలా బాగా వేస్తుంది. ఇంకా లోపలికి వెళ్దామండి. ఇలా వస్తే పార్కింగ్ మాత్రం చాలా పెద్దగా ఇచ్చారు ఓనర్ ఆంటీ వాళ్ళు. 2 కార్లు అయితే ఈజీగా పడతాయండి. ఇది ఓనర్ ఆంటీ వాళ్ళ కారు. ఆ కారు కానీ లేకపోతే ఇంకా పిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఎంట్రన్స్లో మా రూమ్ ఉంటుంది. పక్కన సింగిల్ బెడ్రూమ్ అండి, మాది డబుల్ బెడ్రూము. లోపలికి రాగానే ఇది టీపాయ్ అండి. పిల్లల బర్త్డే కేక్ కటింగ్కి గట్టి యూజ్ అవుతుందని తీసుకున్నాము. ఈ టేబుల్ తీసుకొని 6 ఇయర్స్ అవుతుంది. పిల్లలు బుక్స్ పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఎక్కడ ప్లేస్ లేదని ఇక్కడ నేను టెడ్డీ బేర్స్ ఇక్కడ పెట్టుకున్నాను. అలా వస్తే ఇది టీవీ కబోర్డ్ అండి. ఇంకా పైన ఫొటోస్ అన్నీ పెట్టాను కదా, ఇది 1 ఇయర్ అవుతుంది ఇల్లు కట్టి, అందుకని మేకులు కొడితే బాగోదు కదా, అలా కబోర్డ్ పైన నీట్గా సర్దేశానండి. అలా పెడితేనే బాగా లుక్ అనిపించింది నాకైతే. ఇంకా చిన్న చిన్న టెడ్డీ బేర్లు అందులో పెట్టేశాను. మా అత్తయ్య ఫోటో అక్కడ పెట్టాను. పిల్లలు పెన్సిల్ పెట్టుకోవడానికి చేశాను కదండి బాటిల్స్తో, అది అక్కడ పెట్టాను. అది పెట్టాక ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ ఖాళీగా ఉందని ఫ్లవర్ వాజులు పెట్టేసుకున్నాను. చెప్పుల స్టాండ్ పెద్దది బయట ఉంది, కానీ అందులో వైట్స్ బ్లాక్స్ పిల్లలు పెట్టనండి. బయట పెడితే చిన్న చిన్న పురుగులు గట్ల లోపలికి వెళ్ళిపోతే ఇబ్బంది కదా, మళ్ళీ డస్ట్ కూడా ఎక్కువ పట్టేస్తుంది. అందుకనే వాటి కోసం చిన్న తీసుకున్నాను ఇది. ఈ టీవీ కూడా అలా కరెక్ట్గా సరిపోయిందండి. 1 ఇంచ్ పెద్దగా అయినా సరే ఇందులో సరిపోయేది కాదు. టీవీ పెట్టడానికి వచ్చిన ఆయన ఇందులో సెట్ అవ్వదేమోనని అంటే నాకు చాలా టెన్షన్ వచ్చేసింది. అంత పెద్ద టీవీ కబోర్డ్ ఉండి గోడకు పెడితే బాగుంటుందో బాగోదని. ఎలాగోలా టీవీ సెట్ అయిపోయింది. ఇక్కడ ఒక చిన్న విండో ఇచ్చారండి. నెట్ కూడా వాటికే ఉంటాయి. విండోస్ అయితే చాలా బాగున్నాయండి, నాకు బాగా నచ్చాయి. మనం లేడీస్ ఎక్కువగా ఇష్టపడేది కిచెన్ కదా, ఈ ఇంటికి కిచెన్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఓపెన్ కిచెన్ ఇచ్చారు. కిచెన్ దగ్గర ఇలా డోర్ ఇచ్చారు. గాలి మాత్రం ఫుల్గా వేస్తుందండి. బ్యాక్ సైడ్ ఇంకా వాషింగ్ మిషన్ పెట్టేశాను. గాలి అయితే ఫుల్గా వేస్తుందండి. చాలా పీస్ఫుల్ ఏరియా. బాల్కనీ ఇలా ఇచ్చారు. బాల్కనీ అయితే కొంచెం చిన్నగా ఉన్నా బాగానే ఉంది. వాషింగ్ మిషన్ డోర్ దగ్గర వెనక్కి ఇలా చిన్న కబోర్డ్ లాగా ఇచ్చారు. ఇక్కడ ఇంకా వాషింగ్ మిషన్ పౌడరు, కంఫర్ట్ అవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను. ఈ చిన్న కబోర్డ్ అయినా ఇవ్వడం నాకు బాగా నచ్చిందండి. ఇవన్నీ ఇక్కడ పెట్టుకోవడానికి బాగుంది. అది ఇవ్వకపోతే అన్నీ కిందే పెట్టుకోవాల్సి వచ్చేది. ఇక్కడైతే ఫ్రిడ్జ్ పెట్టుకున్నానండి. ఈ స్టాండ్ అయితే ఆంటీని అడిగేసి మేకులు కొట్టించుకున్నాను. మనకి మెయిన్ స్టాండ్ ఇంపార్టెంట్ కదా, ప్లేట్స్ గ్లాసెస్ అవన్నీ అందులోకి సర్దుకోవచ్చు నీట్గా. స్టాండ్ ఉంటే ప్లేట్లు కూడా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా. ఇక్కడ దేవుడి గది ఇచ్చారు. మరీ చిన్నగా లేదు పెద్దగా లేదు, కరెక్ట్గా ఉంది. పైన అన్ని బిర్యానీ డబ్బాలు పెట్టానండి. మేము అప్పుడప్పుడు బిర్యానీ తెచ్చుకుంటాం కదా, ఆ డబ్బాలు పడేయడం ఇష్టం లేక అలా పెట్టుకున్నాను. పెద్ద డబ్బాలు అయితే కేజీ పిండి, చిన్న డబ్బాలు అయితే హాఫ్ కేజీ పిండి పడుతుందండి. అందుకే పడేయడం ఇష్టం లేక అలా సర్దుకున్నాను. ఇవైతే అమెజాన్లో ఆర్డర్ చేశానండి. ఫస్ట్ అయితే మేము రూమ్ చూడడానికి వచ్చేటప్పుడు ఈ కబోర్డ్ లేదండి. నాకు సెల్ఫ్లు చిన్నగా ఉన్నాయి అని ఓనర్ ఆంటీని అడిగితే, మేము పాలు పొంగించే టైంకి ఇలా చెక్కతో చేయించి పెట్టించారండి. ఇలా పెట్టించడం నాకు చాలా మంచిదైందండి. అన్ని డబ్బాలు అందులో పెట్టేసుకున్నాను. స్టవ్ ఎదురుగా అయితే ఇలా ఉంటుందండి. ఇక రైస్ కుక్కర్, మిక్సీ పెట్టేసుకున్నాను. ఆంటీ వాళ్ళు ఇక్కడ మంచిగా ఒక స్విచ్ బోర్డు ఇచ్చారు. ఆ పైన అన్ని హాట్ బాక్సులు పెట్టుకున్నాను. కింద అన్ని స్టీల్ బాక్సులు అన్నీ పెట్టేసుకున్నాను. ఇది కూడా ఇలా ఇవ్వడం మంచిదైందండి. ఇక్కడ స్పూన్స్ అవన్నీ పెట్టుకున్నాను. పిల్లల లంచ్ బాక్సులు, వాటర్ బాటిల్స్ అవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను. నేను వీడియోలో వాయిస్ అయితే మాట్లాడానండి, అది చిన్న సౌండ్ వస్తుందని ఆ ఆడియో కట్ చేసేసి మళ్ళీ మాట్లాడానండి ఎడిటింగ్ చేసేటప్పుడు. పైన ఆ డబ్బాలతో అన్నీ పెసరపప్పు, మినపప్పు అన్నీ ఊరి నుంచి పంపిస్తారు కదా, అవన్నీ పైన పెట్టుకుంటాను ఎప్పుడు. ఇక్కడ ఒక పెద్ద విండో అయితే ఇచ్చారండి. కర్టన్స్ పెట్టేశాను ఇక్కడ. ఇది మా చిన్న డైనింగ్ టేబుల్. ఇది వండినవన్నీ ఇక్కడ పెట్టుకుంటానండి. మేము ఎప్పుడు డైనింగ్ టేబుల్ పైన తినము, ఓన్లీ అవన్నీ పెట్టుకోవడానికే యూజ్ చేస్తాం. ఇక్కడైతే చిన్న వాష్ మిషన్ ఇచ్చారు. వైఫై కనెక్షన్ అయితే ఇక్కడ ఇచ్చారండి. టీవీకి ఇక్కడ నుంచే కనెక్ట్ అవుతుంది. వైర్లు ఎక్కడ కనిపించకుండా ఇక్కడ ఇచ్చారు కనెక్షను.
ఇంకా పెద్ద పెద్ద గిన్నెలన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. గ్రైండర్ కూడా ఇక్కడ పెట్టుకున్నా. గ్రైండర్ వేసేటప్పుడు తీసి మళ్ళీ ఇక్కడ పెట్టేస్తాను. మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఈ రూమ్ అయితే చాలా పెద్దగా ఇచ్చారండి. ఇంకా బెడ్ అయితే ఇక్కడ పెట్టుకున్నామండి. ఈ చివరికి పెట్టేసుకున్నాం. మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఫ్రీగా పిల్లలకు బాగుంటుందని ఇలా పెట్టుకున్నాము. వెనక్కి విండోస్ ఇచ్చారు. ఈ రూమ్కి మాత్రం వెంటిలేషన్ ఫుల్గా ఉందండి. ఏ విండో తీసినా ఫుల్గా వెలుతురు వస్తుంది. ఇక్కడ సింపుల్గా ఒక క్యాలెండర్ పెట్టుకున్నాను. మా పిల్లల కొత్త డ్రెస్సులన్నీ ఇందులో పెడతానండి ఈ బీరువాలో. పైన మా హస్బెండ్ డ్రెస్సులు, ఇక్కడ నావి, మా చిన్నోడివి, మా పెద్దోడివి అలా పెట్టేసుకుంటాను. కింద అన్ని బ్లాంకెట్లు, బెడ్షీట్లు అన్నీ పెట్టుకుంటాను. ఇక్కడైతే అద్దం, పౌడరు, దువ్వెనలు అవన్నీ ఇక్కడ పెట్టుకుంటా. ఈ ఫోటో పెట్టడానికి ప్లేస్ లేకపోతే ఇక్కడ పెట్టుకున్నాను. పిల్లలకు సంబంధించినవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను, పౌడరు, ఆయిల్ అవన్నీ. ఇక్కడ ఒక చిన్న విండో అయితే ఇచ్చారు. ఇది కూడా ఓపెన్ చేస్తే చల్లగా గాలి వేస్తుంది. ఇంకా దోమలు రాకుండా వానరాంటి వాళ్ళు నెట్ కూడా వాటికే పెట్టించేశారు. ఈ సూట్ కేసులు అవన్నీ ఊరేటప్పుడు యూజ్ అవుతాయి కాబట్టి ఇంక పైన పెట్టేసాము. అవన్నీ యూజ్ అవన్నీ అలా ప్యాక్ చేసి పైన పెట్టేసామండి. ఇదేమో అప్పుడు మాకు ఒక రూమ్లో దేవుడి గది లేకపోతే ఇంకా ఇది చేయించాము. ఇంక ఇక్కడ దేవుడి గది ఉందని ఇంక పైన పెట్టేసాము మేము. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చిన్నగా ఇచ్చారు, అదైతే పెద్దగా ఇచ్చారు. ఇలా వస్తే ఈ పైన ఉన్నవన్నీ మా పిల్లల ఫొటోస్, ఆల్బమ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసాము. మా మ్యారేజ్వి, పిల్లల బర్త్డేవి, ఫ్లెక్సీలు అన్నీ అందులో పెట్టేసాము. ఇక్కడ ఇవన్నీ బ్యాంగిల్స్ అండి నావి, ఇక్కడ పెట్టేశాను. అది బ్లూటూత్ బాక్స్, అది సౌండ్ బాక్స్, అది కూడా ఇప్పుడు యూజ్ లేదండి. టీ కప్స్, ప్లేట్స్, గ్లాసెస్ అవన్నీ ఇక్కడ పెట్టేస్తానండి. ఇదో టిష్యూ పేపర్స్ ఇందులో పెట్టేసుకున్నాను. మా పిల్లలు బిస్కెట్స్తో డబ్బాలు వస్తే ఇందులో టిష్యూ పేపర్లు పెట్టేశాను. ఎలా వస్తే ఇంకా ఇది మా అన్నయ్య దోమలు, ఇది పెడితే దోమలు రావంట, ఇది కొన్నాడు మా అన్నయ్య, తీసుకొచ్చాడు వాళ్ళ ఆఫీస్లో ఉంటే. మా పిల్లల పెయింటింగ్ బాక్స్లు గట్ట ఇక్కడ పెట్టేసుకున్నాను నేను. ఇంకా కరెంట్ వెళ్ళిపోతే లైట్ అని డిమార్ట్లో తీసుకున్నానండి. లైటు బాగుందని తీసుకున్నాను, నాకు నచ్చింది. ఇది ఇలా ఆన్ చేస్తే 2 times ఆన్ అవుతుంది. బాగుంది లైటు. నేను పిల్లల బిస్కెట్స్ అన్నీ ఇందులో పెట్టేసుకున్నాను. పిల్లల బిస్కెట్స్ ఈ బాక్స్లో ఎక్కువ యూజ్ చేయనివన్నీ ఇక్కడ పెట్టేసుకుంటానండి నేను. ఇందులో పిల్లల పెన్సిల్స్ అవన్నీ ఇందులో పెట్టుకున్నాను. గమ్ము, ప్రాజెక్ట్ వర్క్స్కి అటు ఎక్కువ యూజ్ అవుతాయి కదా, అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇండక్షన్ స్టవ్ ఎక్కువ యూజ్ చేయట్లేదండి, అందుకే ఇక్కడ పెట్టేశాను. అక్కడ ప్లేస్ వేస్ట్ అని. ఇలా వస్తే ఇది కూడా ప్లేట్స్ అవన్నీ ఇంక ఇది కూడా ఎక్కువ యూజ్ చేయలేదని ఇక్కడ పెట్టుకున్నాను. మ్యాగీ, పిల్లలకి మ్యాగీ ఇవన్నీ మా పిల్లల గేమ్స్ ఇవన్నీ అవన్నీ ఈ రూమ్లో పెట్టుకున్నాను. ఇవన్నీ చెస్ గేమ్కి సంబంధించినవి. చెస్, లూడో, స్నేక్ అండ్ ల్యాడర్ ఆ గేమ్కి సంబంధించినవన్నీ ఇలా పెట్టేసుకున్నాము. క్రేయాన్స్, ఒక దాంట్లో ఎరేజర్స్, ఈ బాక్స్లన్నీ మా పిల్లలు బిస్కెట్స్తో వచ్చేవండి, ఇలా యూజ్ అయ్యేనట్టు. షార్ప్నర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, మా పిల్లలు అన్నీ కొంటారు. షార్ప్నర్స్ అన్నీ ఇందులో పెట్టుకున్నాను. ఎరేజర్స్, స్టాప్లర్ ఇవన్నీ ఇందులో పెట్టుకున్నాను. ఇలా పెట్టుకుంటే నీట్గా ఉంటాయి కదా, ఒకే దాంట్లో వేసే కానీ ఇలా విడివిడిగా పెట్టుకుంటే బాగుంటుంది. ఇది దోమల నెట్. అప్పుడు మన ఛానల్లో వీడియో ఉంది, కావాలంటే మీరు చూడండి. మీషోలో దోమల నెట్, ఇప్పుడు దోమలు ఎట్లాగా లేవు కదా అని ఇక్కడ ప్యాక్ చేసి పెట్టేసాము. ఇంకా బ్యాగు అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాము. ఇంకా మార్కెట్కి వెళ్ళే కవర్స్ అవన్నీ ఇక్కడ సెట్ చేసేసుకున్నాను నేను. పైవన్నీ మిక్సీ బాక్స్, గ్రైండర్ ఎప్పుడైనా రూమ్ చేంజ్ అయ్యేటప్పుడు యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు మనం అవసరం లేదని పడేసే కన్నా ఇలా పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఇవన్నీ మా అన్నయ్య బుక్స్, పైవన్నీ
కొన్ని మా హస్బెండ్ మా అన్నయ్య ఉన్నాయి. మా ఇంట్లో ఎక్కువ బుక్సే ఉంటాయండి, సగం బాక్స్లో బుక్సే ఉన్నాయి. ఇంకా అలా వస్తే ఇవన్నీ నేను బ్యాంగిల్స్ అన్నీ ఇలా పెట్టుకున్నాను. ఇవన్నీ బ్యాంగిల్స్ పిల్లలవి యాక్టివిటీస్ కలర్ స్వాట్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఈ రూమ్లో అక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చారు. మిషన్ నాకు రాదు, కాకపోతే కొనుక్కున్నాను అప్పుడు మా పిల్లలు పుట్టకముందు. కానీ ఇప్పుడైతే నేర్చుకున్నానండి, నేర్చుకోవాలి ఫ్యూచర్లో. నేనైతే ఇంకో విండో ఇచ్చాను. వస్తే ఇక్కడ ల్యాప్టాప్ పెట్టేసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి బాగుంటుందని ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకున్నాను. అందులో ఒక బీరువా, ఆ రూమ్లో ఒక బీరువా, ఈ రూమ్లో ఒక బీరువా పెట్టుకున్నాము. ఫస్ట్ టైం అండి నేను ఇలా వీడియో ముందుకు వచ్చి మాట్లాడడం, కొంచెం టెన్షన్గా ఉండేది కానీ ఏదో అలా కవర్ చేసేసాను. పిల్లలతో ఇల్లు నీట్గా ఉంచుకోవాలంటే చాలా కష్టం కదా, ఇంకేదో ఇలా ఉంచుకున్నాను నేను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, ముందుగా నా వీడియో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.